స్త్రీ శక్తి పథకం తమ ప్రాణాల మీదకు తెచ్చిందని, తమ ఊపిరి బస్సుల్లోనే పోయేలా ఉందంటూ ఒక మహిళా కండక్టర్ ఆవేదన వ్యక్తం చేసింది. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన కండక్టర్ ఫ్రీ బస్సులో తమ ఇబ్బందులపై సెల్ఫీ వీడియో తీసింది. తమ కష్టాన్ని అధికారులు గుర్తించాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆమె. ఈ సెల్ఫీ వీడియో వివాదాస్పదమైంది. అధికారులు విచారణకు ఆదేశించారు. వీడియో చేసిన మరుసటి రోజు నుంచి ఆమెకు డ్యూటీ వేయకపోవడంతో సహచర కండక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు అందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడడం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎత్తనండం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాపివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడడం, గొర్రెలాగా అరుతున్న పైకి ఎక్కకపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము